దైవాశ్రయం. ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి ఇలా ప్రశ్నించాడు, గురుదేవా, చాలామంది భగవంతుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నారు. ఉంటే ఒక్కసారైనా దర్శనం ఇచ్చేవాడు కదా, మరి కనపడిన వాడిని ఉన్నాడని ఎలా నమ్మటం? సందేహం వెలిగించాడు. అప్పుడు గురువు శిష్యుడిని ఒక గ్లాసు నీళ్లతో తెమ్మన్నాడు. తెచ్చిన నీటిని కొంచెం తాగమన్నాడు. శిష్యుడు తాగాక రుచి ఎలా ఉందని అడిగాడు. గురువు చప్పగా ఉందన్నాడు శిష్యుడు. అప్పుడు గురువు చక్కెర ఉన్న పాత్ర ఇచ్చి నీటిలో కాస్త కలపమన్నాడు. శిష్యుడు అలాగే చేశాడు. ఇప్పుడు మళ్ళీ తాగి రుచి చెప్పమన్నాడు. గురువు తీయగా ఉందన్నాడు. శిష్యుడు ఇప్పుడు చక్కెరను బయట తీసేయమన్నాడు. గురువు సాధ్యం కాదన్నాడు. శిష్యుడు అన్న గురువు ప్రశ్నకు నీటిలో కలిసిపోయిన చక్కెర కనిపించదు. శిష్యుడు బదులిచ్చాడు, గురువు చక్కెర ఉందని తెలుసు కానీ కనపడటం లేదు. కనపడిన లేదు అనగలవా అని ప్రశ్నించాడు. మౌనం వహించాడు శిష్యుడు. నీ కంటికి కనపడిన పదార్థాలన్నీ నాలుగు రుచి చూసి ఉందని చెప్పింది. నీలోనే ఉన్న రెండు ఇంద్రియాలను రెండు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కంటికి లేనిది నాలుగుకు ఉంది. అంటే కంటికి చూసేది మామూలు దృష్టితో పూర్తిగా భౌతికం, నాలుకతో చూసేది జ్ఞాన దృష్టి. అచ్చం అలాగే భగవంతుని కంటితో చూడలేదు. ఉన్నట్టు ఉండే అనుభూతి మాత్రమే పొందుతాం. అనుగ్రహం ఉంటే దర్శించగలుగుతాం. అదే యోగ మార్గం, సాధన మార్గం అని వివరించి చెప్పాడు. కరుణ చూపటంలో భగవంతుడు నమ్మకం. ఆయన దర్శించగలం. సృష్టిలో ఎన్ని విశేషాలు ఉంటాయి తెలియనివి, అన్నీ కనపడని, అన్నీ లేవు అనుకోవటం అజ్ఞానం. సృష్టి భగవంతుడు చూడటం అంత తేలిక కాదు, అంత కష్టం కాదు. మనం ఆశ్రయిస్తే, ఆయన అనుగ్రహిస్తే తేలికవుతుంది. పైన చెప్పిన జ్ఞానాలన్నింటినీ వారు మనం గురువుగా లభిస్తే మార్గం తేలికవుతుంది. కర్మక్షేత్రమైన శరీరాన్ని కర్మాగారంలో మార్చుకున్న మనిషి యాంత్రిక జీవనం గడుపుతున్నాడు కనుకని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కర్మ చేయటంలో నేర్పరితనం యోగం అన్నాడు. అది ఒక జ్ఞాన సాధనము. చీకటి పోవాలంటే దీపాన్ని ఆశ్రయించాలి. జ్ఞానం కావాలంటే భగవతాశ్రయం పొందాలి. దైవమే జ్ఞానానికి అధిపతి. జ్ఞానం భగవంతుడి సంపద అయిన సొత్తు. అది కావాలంటే ఆయనే దిక్కు. చెట్టు మీద ఎన్ని పళ్ళు వాటంతట అవి వచ్చి మన ఒళ్ళో పడవు. నదిలో ఎంత నీరు ఉన్నా దానంతట జీవుల తప్పిక తీర్చదు. ఒడిలో స్థిరంగా కూర్చుంటే పసిబిడ్డ ఆకలి తీరుతుంది. భక్తుడి విశ్వాసంతో భగవంతుడిని ఆశ్రయిస్తే పరమాత్ముడి అనుగ్రహం లభిస్తుంది.